వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? దొండకాయ ఉల్లిపాయ కూర అండి. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేసేయండి. మూకుడులోకి ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చక్కగా ఫ్రై లాగా వస్తుంది, ముద్ద ముద్దగా ఉండదన్నమాట కూర. ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు దినుసులు వేసేసుకుని పోపుని దోరగా వేగనిచ్చేసేయండి. పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుని, కరివేపాకు కూడా చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. ఉల్లిపాయలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకర్లేదండి, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ప్యాన్లోకి వేసేసుకుని రెండింటిని ఒక్కసారి కలిపేసేయండి. ఇప్పుడే ఉప్పు వేయొద్దు, ఉప్పు వేస్తే మరి దొండకాయలో నీళ్ళంతా బయటకు వచ్చేసి కూర మరీ ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని ఏం చేద్దామంటే లాస్ట్లో వేస్తాను అనమాట ఉప్పు. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మగ్గినాక తీసేసి ఒక్కసారి కూరని పైకి కిందకి కలిపేసేయండి. ఇంకెక్కడన్నా దొండకాయ కొద్దిగా పచ్చి ఉంటే ఫ్రై అవుతుందన్నమాట. మరీ ముద్దగా అయిపోదు, అలానే డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక్కసారి మూత తీసి చూసారా, దొండకాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసేయండి. ఉప్పు చక్కగా ముక్కలకు పట్టి ఇంకొంచెం మగ్గుతాయి అన్నమాట. మనకి డీప్ ఫ్రై లాగా కాకుండా ఫ్రై అవుతుంది, ఇంకా ముద్దకూరలాగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా 2 రకాలుగా ఉంటుందన్నమాట కూర. రుచికి తగినంత కారం వేసేసుకోండి. కారం చక్కగా కలిపేసేసేయండి. ఇంతేనండి, సింపుల్ అన్నమాట. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ కూర. కూర రెడీ అయిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంత ఈజీ కూర ఎప్పుడన్నా చూసారా? మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్నిటికీ లైక్ కొట్టండి. రెసిపీస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి. కమ్మటి వేడి వేడి దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అన్నంలో ఎలా కలుపుకోవాలో చెప్పనా? అసలు అన్నంలో కలుపుకొని తింటేనే ఒక స్టైల్లో తినాలండి. అలా తింటేనే దొండకాయ కూర తిన్నట్టు అనమాట. ఇప్పుడు గరిట నిండా కూర తీసుకుని ప్లేట్లోకి వేసేసుకుని వేడి వేడి అన్నం పెట్టేసుకుని, మీకు నచ్చితే ఒక చిన్న గరిటెడు నెయ్యి వేసుకోండి. లేదనుకోండి నెయ్యి లేకుండానే తినచ్చు అనమాట. చాలామందికి కూరల్లో నెయ్యి వేసుకునే అలవాటు ఉండదు. మీకు అలవాటు ఉంటే నెయ్యి వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇలా కూరంతా చక్కగా కలిపేసుకుని పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా, నోట్లో నీళ్ళు ఊరాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ ఉల్లిపాయ కూర. ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నచ్చిందా మీకు రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.